ఈ శివరాత్రికి సతీష్ కి కాసులేండా ఈ ఊరికి టీవీ తీసుకొని వస్తాడు. ఏం శివమ్మా నీకేం క్యాసెట్ కావాలా? పెళ్లి పుస్తకం సినిమా ఉంటే తీసుకుందా. లేవురా అదేనా గోల్డ్ కేసుకొని గుద్దుకుంటారు చూడు అది. ఓహో అదే మంచి పనివాడు కాను కదరే. పురుగులు వాడా సరైన సమయానికి కరెంట్ పోయి వచ్చింది. ఆ రాజప్పగాడు నా పొరుగు మొత్తం తీసిరా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏం తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడు ఏం తెచ్చినా నన్ను ఒక ఇర్రి నా కొడుకులాగా చూస్తాను. టీవీ చూసుకో బిల్డప్ టీవీలో నా డాష్ పెడితే ఊరికే నోట్కొచ్చినట్టు మాట్లాడితే కర్తలు కర్తలు వాగిపోతాయి. చెప్పేది రాజప్ప ఓషి కారం పడతాం అబ్బా. సతీష్ గారు అడ్డు పెడితే ఏంది పరిస్థితి? సతీష్ గారు నా రాగల వ్యాపారం ఏంటో రేపు న్యాయం రోజు చూపిస్తా. దీనంతటి కారణం టీవీ. దాని అమ్మ టీవీ. పొద్దున కల్లా టీవీ అన్న ఉండాలా లేక నేనన్నా ఉండాలా? ఆ దినం నువ్వు ఈ రోజు లెక్క దాక్కుంటే నీ బదులు మీ అమ్మ తిరగాల్సి వస్తుంది ఊరు నిండా 3 చుట్లు. మీరేంద్ర నా బొచ్చులో తినిపించేది.